యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి అయ్యో ఏంటి రామలక్ష్మి ఇది? నాకు తెలుసు ఆద్య, ఇష్టం లేని పెళ్లి చేసుకుని అమ్మా నాన్నలకి దూరం అవుతానని భయపడ్డాను. కానీ నీ వల్ల మళ్ళీ చదువుకునే అవకాశం దొరికింది. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఆద్య. దానికి థ్యాంక్స్ ఎందుకు? నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నాకు అదే చాలు. ఇదంతా నీ వల్లే ఆద్య. ఈ సంబంధం చెడగొడితే ఈ ఇంట్లో ఎవ్వరూ నిన్ను క్షమించరని నీకు తెలుసు. కానీ నా కోసం రిస్క్ తీసుకున్నావు. ఆ రోజు ఫోటోల నుంచి కాపాడావు, ఈరోజు ఇష్టం లేని పెళ్లి నుంచి కాపాడావు. నువ్వే గనక లేకపోయి ఉంటే ఈ పాటికి ఎంగేజ్మెంటే అయిపోయి ఉండేది. నేను చదువుకోవాలన్న కోరిక కూడా ఆగిపోయి ఉండేది. థ్యాంక్ యూ ఆద్య, థ్యాంక్ యూ సో మచ్. రామలక్ష్మి, ఇందులో నా హెల్ప్ ఏముంది? నువ్వు మంచి మార్క్స్తో పాస్ అయ్యావు. ఈ పల్లెటూరులో ఉండి అంతలా చదువుకున్న అమ్మాయి కెరియర్ పాడవుతుంటే చూస్తూ ఊరుకుంటానా? అయినా ఇది నీ లైఫ్, నీకు గట్టిగా అడిగే హక్కుంది. కానీ నువ్వు అడగలేవు. నేను అడిగినా ఎవరూ పట్టించుకోరు. అందుకే ఇలా ప్లాన్ చేశాను. నువ్వు సూపర్ ఆద్య. నువ్వు ఇంటికొచ్చిన మొదట్లో మాలా మారిపోతావు అనుకున్నాను, కానీ ఇక్కడ పరిస్థితినే మార్చేశావు. ఏదో ఒక రోజు ఈ ఇంటిని కూడా నువ్వు మోడర్న్ గా తయారు చేస్తావు. ఈరోజు నువ్వు నా కళ్ళకి ఝాన్సీ లక్ష్మీబాయిలా కనిపిస్తున్నావు. అవునాద్య, నువ్వు చేసింది మామూలు హెల్ప్ కాదు. రామలక్ష్మికే కాదు, మా అందరి సంతోషానికి కూడా కారణం నువ్వే. నువ్వే కనుక లేకపోయుంటే మేము ఇంత ధైర్యం చేసేవాళ్ళం కాదు. రామలక్ష్మి ఏంటి, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఆద్య, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నావు? ఆద్యకి థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్స్ చెప్పాలంటే చేతులతో చెప్పుకోవచ్చు, దానికి హగ్ చేసుకోవాలా? అంటే ఆద్య చేసింది మామూలు హెల్ప్ కాదు కదా, ఎంతో కష్టపడి. అది చెప్పు, అంత గొప్పగా ఏం చేసేసింది? నేను చెప్తాను కదా. ఏం చేసింది? అమెరికా నుంచి కాస్ట్లీ చాక్లెట్స్ తీసుకొచ్చింది. అంటే మీరు చాక్లెట్లు పంచుకుంటున్నారా? సంబంధం తప్పిపోతే ఏడుస్తారు గాని మీరేంటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అంటే ఈ సంబంధం రామలక్ష్మికి ఇష్టం లేదా? కొంప తీసి మీరే చెడగొట్టారా? మన పెళ్లి చూపులు కూడా ఇలాగే క్యాన్సిల్ అయి ఉంటే బాగుండేది. ఏంటి ఏమన్నా? ఏం లేచారు, మన పెళ్లి చూపులు ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోయాయి అంటున్నాను. అవును బావా, నేను చాలా లక్కీ. నేనే అన్లక్కీ, అదే నా కర్మ. ఆయన వీళ్ళతో మనకేంటి, రా వెళ్దాం. అవునవును, ఇక్కడుంటే చాలా ప్రాబ్లం, వెళ్దాం పద. ఏదో కన్ఫ్యూజన్ అంటున్నావు ఏంటి బావా? అదే కన్ఫ్యూజన్ ఏం లేదు, క్లారిటీగా మాట్లాడుకుందాం అంటున్నాను. పద 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 పద. మొత్తానికి రామలక్ష్మి ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఏ తల్లికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. కూతురికి సంబంధం వస్తే ఆ సంబంధం కుదరాలని మొక్కుకుంటుంది ప్రతి తల్లి. కానీ నేను ఈ సంబంధం చేసుకోకూడదని మొక్కుకున్నాను. నా
కూతురు చదువుకోవాలన్న ఆశ నెరవేరాలని మొక్కుకున్నాను. ఏ దేవుడు నా మొర ఆలకించాడో కాని ఈ సంబంధం అనుకున్నట్టుగానే తప్పిపోయింది. మీ నాన్న మనసు మారలేదు అనే బాధ తప్ప నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు ఆనందంగా ఉంటే ఇంతలా సాయం చేసిన ఆ దేవుడికి పూజ చేసి దండం పెట్టుకో. సాయం చేసింది దేవుడు కాదమ్మా, దేవత. ఏంటి దేవత? అదే అమ్మా, నువ్వు దేవుడు అనుకుంటున్నావు, నేను దేవత అనుకుంటున్నాను. మరి దండం పెట్టుకున్నావా? దండం పెట్టుకోవడం అయిందమ్మా, థ్యాంక్స్ చెప్పడం కూడా అయిపోయింది. రామలక్ష్మి, హా? ఈ సంబంధం చెడిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసులే. పాపం, నిన్ను చూస్తుంటేనే జాలేస్తోంది. అయినా ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం, నువ్వేం బాధపడకు. మ్, అన్నట్టు మర్చిపోయాను, అన్నయ్య పిలుస్తున్నాడు. రావద్దునా? అలాగే. నువ్వు సంబంధం చెడిపోయినందుకు సంతోషంగా ఉన్నట్టుండకు, బాధపడుతున్నట్టుగా నటించు, సరేనా? పద. వాడుకున్న అలవాట్లో వాడి నడుతున్నా చెప్తానే గానీ మనకు తెలియలేదు. మరే టైంకి వాడు రోగం బయటపడింది కాబట్టి సరిపోయింది బావా. అదే ఈ విషయం పెళ్ళైన తర్వాత బయటపడి ఉంటే మనందరం ఇలా కూర్చుని బాధపడినా కూడా ప్రయోజనం ఉండేది కాదు. పాపం రామలక్ష్మి మొహం చూడండి, ఎంత దిగులుగా ఉందో. వచ్చిన సంబంధం మంచిది కాకపోతే ఎవరికైనా బాధగానే ఉంటది కదా. రఘు వాళ్ళ గురించి అన్నీ తెలుసుకునే ఈ సంబంధం తీసుకొచ్చాడు, కానీ ఇలా జరిగిందేంటో. అల్లుడు గారు కూరగాయలు తీసుకురమ్మంటే గుమ్మడికాయలు పట్టుకొచ్చాడు. అప్పుడే అనుకున్నాను ఏదో జరుగుతుందని. అదేంటి అత్తయ్య గారు మీరు నన్ను అంటున్నారు? వాడికి అన్ని రోగాలు ఉంటాయని నాకేం తెలుసు? అసలు గుమ్మడికాయలు నేను తేలేదు మొర్రో అంటుంటే మీరు గుమ్మడికాయలు తెచ్చారంటారేటి? ఇప్పుడు సమస్య నమ్మకం పెట్టుకున్నావు. నేను ఏం చేసినా 1కి 10 సార్లు ఆలోచించి చేస్తాననే నమ్మకాన్ని ఈరోజు నేను నిలబెట్టుకోలేకపోయానమ్మా. కూతురువైన నిన్ను క్షమించమని. ఏమండి, మీరు క్షమాపణలు చెప్పడం ఏంటండి? ఎవరో వాళ్ళ అవసరం కోసం తప్పుదోవ పట్టించుంటారు. దాని భవిష్యత్తు ఈ ఇంట్లో మీకంటే ఎక్కువగా ఎవరికి తెలుసండి? మీరెప్పుడు ఎప్పుడు ఆ మాట అనొద్దు. ఆనాడు ఏదైనా జరగచ్చని ఊహించిన లక్ష్మణుడు కూడా విధిని ఆపలేకపోయాడు. ఇది కూడా అంతేనండి. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. దాని గురించి ఇప్పుడెందుకు? అవును రఘు, ఆ రాముడి దయ వల్ల మనకి మంచి జరిగిందనుకోవాలి.
నా కూతురు విషయంలో నేను మొదటిసారి తీసుకున్న నిర్ణయం తప్పైనందుకు చాలా బాధగా ఉందమ్మా. ఈ సమస్య నుంచి బయటపడినందుకు అందరూ సంతోషంగా ఉండాలి కదండి. బాధపడుతున్నాను అంటున్నారు. ఈ ఊర్లో ఎవరింట్లో సంబంధాలు చూసినా వాళ్ళు ఏంటి, ఎలాంటి వాళ్ళో తెలుసుకోమని 10 మందికి 10 రకాలుగా సలహా ఇచ్చే నేను ఈరోజు నా ఇంట్లో తప్పు చేసిన వాడిలా ఇలా నిలబడాల్సొచ్చింది. పెళ్లి చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అందరూ నన్నే అడుగుతూ ఉంటారు. అలాంటిది నా కూతురు విషయంలో నేను ఎలా మోసపోయానో నాకే అర్థం కావట్లేదు. మామయ్య చాలా మంచివాడు, బుద్ధిమంతుడు అని చెప్పారు. వాడికి ఇన్ని అలవాట్లున్నాయని తెలుసుకోలేకపోయాను. అలవాటున్న వాళ్ళు పైకలా కనిపిస్తారా ఏంటి? ఇందులో మీరు చేసిన తప్పేంటి? దాని గురించి వదిలేయండి. ఆ సంబంధం కుదరలేదు కదా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారేంటి? ఇదంతా ఒక పీడకల అని మర్చిపోండి. ఇక దాని గురించి ఆలోచించకండి. రామా, చదువుకుంటానని మీ నాన్నని అడుగు. అడుగు. నాన్న, చెప్పమ్మా. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నువ్వేం బాధపడకు రామలక్ష్మి. నేనే నీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అది కాదండి, తనేదో అడగాలనుకుంటుంది కదా. రామలక్ష్మి, నువ్వు అడగబోయే ముందు నీకొక్క మాట చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు నన్ను మోసం చెయ్యాలి అనుకున్నారు. నమ్మి నేను మోసపోయాను. కానీ నష్టపోలేదు. ఎవరు ఏమనుకున్నా సరే ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. రామలక్ష్మికి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చాను. మంచి సంబంధం తీసుకొచ్చి నా కూతురికి పెళ్లి చేస్తాను. అదేంటి ఇప్పుడే కదా తను బాధ నుండి కోలుకుంది, అప్పుడే ఇంకొక సంబంధం చూస్తానంటారేంటి? నిర్ణయం తీసుకోబోయే ముందు రామలక్ష్మి అభిప్రాయం కూడా అడగండి. నా కూతురు తన పెళ్లి నిర్ణయం నా చేతుల్లో పెట్టింది. మళ్ళీ తననడగడమేంటి? గొప్ప సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. జరిగిన తప్పుకు అపార్థం చేసుకోకమ్మా. తొందరపడి నిర్ణయం తీసుకున్నానని మాత్రం అనుకోవద్దు. అన్నయ్య, నువ్వెందుకు దాని గురించి పదే పదే బాధపడతావు? మోసం చేసి మన రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంది వాళ్ళు. పెళ్ళైన తర్వాత అన్ని విషయాలు బయటపడినా పర్లేదనుకుని ధైర్యంగా పెళ్లి చూపులకు వచ్చారు. ఇంత నమ్మకద్రోహం చేయాలనుకున్న వాళ్ళ గురించి నువ్వెందుకన్నా బాధపడతావు? అది కాదు శివ. ఒకవేళ సంబంధం కుదిరినా రామలక్ష్మి పెళ్ళైపోయి ఉంటే
తన జీవితం ఏమైపోయేది? అవునన్నయ్య, నువ్వు అన్నది నిజమే. మన రామలక్ష్మి జీవితాన్ని అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని అంత తేలిగ్గా వదలకూడదు. వాళ్ళు చేసిన మోసానికి పెళ్ళైపోయి ఉంటే ఏం జరిగేదో ఊహించుకోవడానికి భయంగా ఉంది. అలాంటి వాళ్ళని ఊరికి వదలకూడదు. పోలీస్ కేసు పెట్టి కోర్టుకు లాగాలి. ఇంకో ఆడపిల్ల మోసపోకుండా ఉంటుంది. పోలీస్ కేసా? అవును మామయ్య, మీరు చెప్పేది కరెక్ట్. పోలీస్ కేసు పెట్టాలి, వాళ్ళని కోర్టుకి లాగాలి. పరువే ప్రాణంగా బ్రతికే మామయ్యని ఇంత మోసం చేసినందుకు వాళ్ళ మీద పరువు నష్టం దాబా వేయాలి. మన రామలక్ష్మినే కాదు, ఈ ఊళ్ళో ఇంకా ఏ ఆడపిల్ల జోలికి రాకుండా వాడి గురించి మొత్తం ప్రపంచానికి తెలియాలి. అవును, నా కొడుకు కరెక్ట్గా చెప్పాడు బావగారు. వాళ్ళని కోర్టుకు అయితే ఇంక వీళ్ళెప్పుడు ఏ ఆడపిల్లని ఏ రకంగానూ మోసం చేయలేరు. వాళ్ళ గురించి నలుగురికి తెలియాలి. ఇంకా ఆలోచిస్తావండి బావా, నువ్వు వెళ్ళు, పోలీస్ స్టేషన్కి వెళ్ళు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వస్తాను. వెళ్ళనా అన్నయ్య? అద్యా, ఏంటద్యా నన్ను లాక్కుని వచ్చావు? నువ్వు నాకు ఫ్రెండ్ అనుకుంటున్నావా, ఎనిమిది అనుకుంటున్నావా? అదేంటి అలా అంటావు? అర్ధరాత్రి వచ్చి లేపినా నిద్రలో కూడా నిన్నే ఫ్రెండ్ అంటాను. నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ నువ్వే ఒప్పుకోవట్లేదు. నాకు మాత్రం నువ్వు ఎనిమిలా కనిపిస్తున్నావు. ఎందుకు? నేనేం చేశాను? వాళ్ళు పోలీస్ కేసు అని చెప్తున్నప్పుడు వద్దని చెప్పాలి, కానీ కేసు పెట్టు అని ఎంకరేజ్ చేస్తున్నావేంటి? వాళ్ళు కేసు పెడితే ఇరుక్కునేది నేను. అయినా నీకు ఏ మాత్రం కూడా తెలీదా? ఈ సంబంధం చెడగొట్టింది నేను, ఇప్పుడు ఇరుక్కుపోయేది కూడా నేనే. దాని గురించా? నువ్వు మరీ చిన్నపిల్లలా టెన్షన్ పడుతున్నావు ఆద్య. మనం ఏం చేసాం? అది గుమ్మడికాయ అలర్జీ. గుమ్మడికాయ స్వీట్ తిన్నాడు, అలర్జీ బయటపడింది. మన మీద పోలీసులకు అనుమానం ఎందుకు వస్తుంది? ఈ మాత్రం ఆలోచించలేకపోయావా? నువ్వేదో పెద్ద ధైర్యవంతురాలు అని అనుకున్నాను. ఏంటద్యా అంత మాట అనేసావు? ఇక్కడ సమస్య గుమ్మడికాయ కాదు. వాడు రామలక్ష్మితో నేను సిగరెట్ తాగుతాను, డ్రింక్ చేస్తాను, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పడానికి కారణం ఏంటనుకుంటున్నావు? ఏంటి? నేను వాడితో చాట్ చేసి రామలక్ష్మికి ఇలా ఉంటే నచ్చుతుంది అని మెసేజ్ చేశాను. వాడు నా మాటలు నమ్మి రామలక్ష్మితో నోటుకొచ్చినట్టు వాగాడు. ఇప్పుడు పోలీస్ కేసు పెడితే వాడు ముందు నా పేరే చెప్తాడు. ఈ మెసేజెస్ అన్ని వాడి దగ్గర కూడా ఉంటాయి కదా. ఇప్పుడు వీళ్ళు కేసు పెడితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. ఇదంతా నువ్వు చేసావా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకు? నిజంగా అలా జరుగుతుందని నాకు కూడా తెలియదు ఆద్యా. నీకు అంతా తెలుసు. నువ్వు కావాలనే చేసావు, నువ్వు కావాలనే చేస్తున్నావు. ఆద్యా లేదాద్యా, నా మాట విను. ఆపు! నన్ను ఇరికించాలని, ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలని నువ్వెప్పటి నుంచో అనుకుంటున్నావు కదా. అయ్యో ఆద్యా, అంత మాట అనుకో ఆద్యా. మరేం చేయమంటావు? ఏం చేయమంటావు? ఇప్పుడు పోలీసులకి కంప్లైంట్ చేస్తే జరిగేది అదే. లేదు, అలా మాత్రం జరగనివ్వను. ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ చేయకుండా ఏదో ఒకటి చేసి ఆపుతాను. ముందు ఆ పని చేయి. నేను ఇప్పుడే వెళ్తున్నాను. వెళ్ళు. అంటే ఆద్య, నువ్వనేది
ఆ అబ్బాయి అలా మాట్లాడడానికి కారణం నువ్వా? అదే కదా సమస్య. అయ్యో, ఇప్పుడు ఏమైనా పోలీస్ కేసు పెట్టేస్తే నువ్వు చేసిందంతా బయటపడిపోతుంది. మా నాన్న ఎంత బాధపడ్డారో చూసావు కదా. ఈ సంబంధం ఏమైనా నువ్వే చెడగొట్టావో అని తెలిస్తే నిన్నేం చేస్తారో అని నాకు భయంగా ఉంది. మెసేజెస్ చూస్తే పోలీసులు ఏమంటారోనని నాకు భయంగా ఉంది. నమస్తే ఎస్ఐ గారు. నమస్కారం సార్ రామ్ గారు, ప్లీజ్ కూర్చోండి. నాకు సర్ప్రైజ్గా ఉంది. ఏదైనా సమస్య వస్తే మేము రఘురామ్ గారి ఇంటి గడప తొక్కుతాం. మీరేంటి పోలీస్ స్టేషన్కి వచ్చారు? అన్నయ్య పంపించారండి. ఈ రోజుల్లో ఈ ఇంటర్నెట్ ప్రపంచానికి అలవాటు పడి యువకులు వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారండి. విచ్చలవిడిగా తాగుడు, తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పడం, డబ్బులు తీసుకుని వాళ్ళ ఆనందాలకి తగలేస్తున్నారు.